హాయ్! మన 'కార్తీక దీపం 2' అయితే రానే వచ్చేస్తుంది. మరి స్టోరీ ఎలా ఉండబోతుంది? క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? కార్తీక్ మళ్ళీ డాక్టరా కాదా? దీప వంటలక్కనేనా? మళ్ళీ దీపకి మొదటి నుంచి కష్టాలే ఉంటాయా? ఏడుస్తూనే ఉంటుందా? ప్రీవియస్ సీజన్‌కి ఈ సీజన్ కంటిన్యూషనా? లేదంటే ఒక డిఫరెంట్ స్టోరీ ఉండబోతుందా? ఇవన్నీ మీ మైండ్‌లో ఉన్న డౌట్స్ అని నాకు తెలుసు. అయితే ఆ డౌట్స్ అన్నిటికీ ఈ వీడియో ఫుల్ స్టాప్ ఇస్తుందనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే 'కార్తీక దీపం 2 నవవసంతం' అనే సీరియల్ని తమిళ్ సీరియల్ 'చెల్లెమ్మ'కి రీమేక్‌గా తీస్తున్నారనమాట. సో, ఆ స్టోరీ ఎలా ఉండబోతుంది? ఆ క్యారెక్టరైజేషన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. మెయిన్ సీరియల్ హీరోయిన్ వచ్చేసి చెల్లెమ్మ అనే ఒక క్యారెక్టర్ అండి. మన తెలుగులో సేమ్ రోల్ పోషిస్తున్నది ప్రేమి విశ్వనాథన్ అని మీకు ఆల్రెడీ తెలుసు. ఇంకా హీరో విషయానికి వచ్చేస్తే సిద్ధార్థ్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుందన్నమాట. సో మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ నిరుపమ్ కార్తిక్ లాగా 'కార్తీక దీపం 2'లో హీరోగా చేస్తున్నాడని చెప్పి. సో ఇంకొక మెయిన్ క్యారెక్టర్ చెల్లెమ్మ కూతురు మల్లరండి. సో ఈ క్యారెక్టర్ మన తెలుగులో ఆల్రెడీ మీరు ప్రోమో గనక టీజర్ గనక చూస్తుంటే శౌర్య చేస్తుందని తెలుసు. బట్ ఈ శౌర్య ప్రీవియస్ సీజన్లో చేసిన శౌర్య ఒకటి కాదండి. ఈ పాప డిఫరెంట్ పాప. ఇక్కడి దాకానే మనకి టీజర్ అండ్ ప్రోమో చూడడం వల్ల క్లారిటీ ఉందండి. రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా నేను చెప్తాను, కానీ అందులో ఈ ఆర్టిస్టే ఖచ్చితంగా ఉంటారు అనైతే చెప్పలేను. సో విలన్ క్యారెక్టర్ అండి మేఘా అని ఉంటుంది. బట్ ఆ క్యారెక్టర్ మన మోనిత మేబీ నేమ్ ఇవ్వచ్చేమో, కానీ సేమ్ పర్సన్ని శోభా శెట్టిని అయితే తీసుకొస్తారో తీసుకురారో మనకు తెలీదు. బట్ తీసుకొని రావాలి అని చెప్పి నాకైతే అనిపిస్తుందండి. మీలో ఎంతమందికి అనిపిస్తుందో కమెంట్ చేసి చెప్పండి. సో ఇందులో ఇంకొక విలన్ క్యారెక్టర్ కూడా ఉంటుందండి. ఆ క్యారెక్టర్లోకి ఎవరిని తీసుకొస్తారనేది డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. ఇంకా మెయిన్ మన 'కార్తీక దీపం 2' స్టోరీ లోపలికి వెళ్ళబోయే ముందు ఇంకొక 2-3 క్యారెక్టర్స్ ఉన్నాయండి. మెయిన్ కార్తిక్ అమ్మ నాన్న మేబీ పేర్లు సౌందర్య ఆనందరావు అని పెట్టచ్చేమో, కానీ సేమ్ యాక్టర్స్ని పెడతారో పెట్టరో మనకి ఇంతవరకు అయితే క్లారిటీ లేదు. సేమ్ కావాలి అనుకున్న వాళ్ళు కింద కమెంట్స్ అయితే చెయ్యండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే. అండ్ మన 'కార్తీక దీపం 2' టీజర్ అండ్ ప్రోమో ఓన్లీ ఒక్కటే రిలీజ్ చేశారు కాబట్టి క్యారెక్టర్స్ అండ్ ఆర్టిస్టులు మెయిన్గా ఎవరు ఉంటారనేది క్లారిటీ అయితే లేదండి. కానీ పెద్ద కుటుంబం ఉండబోతుందండి. కంప్లీట్ ఫ్యామిలీ అనమాట, కంబైన్డ్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం అండి. కార్తిక్ అమ్మ నాన్నలతో పాటు అత్త మామలు, పెద్దమ్మ పెద్దనాన్నలు, వాళ్ళ పిల్లలతో పాటు కలకలలు ఆడబోతుంది కుటుంబం అంతా కూడా. సో ఇదండి క్యారెక్టర్స్ విషయానికి వచ్చేస్తే. ఇంకా స్టోరీలోకి ఎంటర్ అయిపోతాము. మీరు ఆల్రెడీ ప్రోమో అండ్ టీజర్ చూసారండి. 'కార్తీక దీపం' సీజన్ 1కి ఈ సీజన్కి అసలు ఏమాత్రం సంబంధం ఉండదు. ఇది ఒక కంప్లీట్ న్యూ స్టోరీ అని చెప్పి చాలామందికి అర్థమై ఉంటుందండి. అవునండి, ఇదైతే కంప్లీట్గా ఒక డిఫరెంట్ స్టోరీ. నేను ఆల్రెడీ చెప్పాను, తమిళ్లో 'చెల్లెమ్మ' అనే స్టోరీకి రీమేక్గా చేస్తున్నారండి. పేరు మాత్రమే 'కార్తీక దీపం' అని పెట్టారు. నేమ్స్ అన్నీ కూడా సేమ్ ఉండొచ్చు, కానీ స్టోరీ అయితే డిఫరెంట్ అండి. సో ఆ స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ మెయిన్ దీప చాలా స్ట్రాంగ్ ఉమెన్ అండి. విలేజ్ ఉమెన్ అనమాట. ఏదైనా చేయగలదు. కరాటే, కుస్తీ ఇలాంటివన్నీ కూడా వచ్చుంటాయి. చాలా స్ట్రాంగ్, చాలా బోల్డ్ అనమాట. తనకొక కూతురు ఉంటుంది శౌర్యకి అమ్మ నాన్న అన్నీ తనే అయి చూసుకుంటూ ఉంటుందన్నమాట. అయితే శౌర్య ఏదైనా అడిగిందనుకోండి, తన దగ్గర డబ్బులు లేకపోయినా సరే కష్టపడి ఎలా అయినా తన తాహతకు మించి పనిచేసి మరీ అది నెరవేర్చాలి, తన కూతురు సంతోషమే తనకి ఇంపార్టెంట్ అనే విధంగా ఉంటుంది దీప. అలానే పెంచుతుంది కూడా అండి. శౌర్య అయితే చాలా ఇంటెలిజెంట్ అనమాట. చదువులో కావచ్చు, ఆటల్లో కావచ్చు, ప్రతి దాంట్లో చాలా చాలా బాగా చదువుతూ ఉంటుంది. అలా దీప కార్తిక్ వాళ్ళ ఇంటికి వంట పనులు అన్ని పనులు చూసుకోవడానికి వస్తుందన్నమాట. సో ఇక్కడ కార్తిక్ విషయానికి వచ్చేస్తే కార్తిక్ ఒక డాక్టర్. మళ్ళీ ఇక్కడ 'కార్తీక దీపం 2'లో కార్తిక్ దీపలు వంటలక్క డాక్టర్ బాబులే అనమాట. కార్తిక్ డాక్టరు అయితే యుఎస్ వెళ్ళి బాగా ఎంఎస్ చేసి ఇంకా ఒక పెద్ద డాక్టర్ పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత ఒక హాస్పిటల్ బిల్డ్ చేయాలి అనే డ్రీమ్తో ఉంటాడనమాట. కార్తిక్ వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దది, ఉమ్మడి కుటుంబం. అమ్మ నాన్న, అత్త మామ, పెద్దమ్మ పెద్దనాన్న ఇలా పెద్ద ఫ్యామిలీగా అయితే ఉంటారు. సో ఇక దీప వంటలకి అందరూ ఫ్యాన్స్ అయిపోతారు. అండ్ పనులు కానీ అందరినీ కేరింగ్గా చూసుకునే విధానం కానీ అన్నీ కూడా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతాయి. అతి త్వరలోనే వాళ్ళందరికీ కూడా దీప చాలా దగ్గర అయిపోతుందండి. అలా పాప కూడా చాలా దగ్గర అయిపోతుంది శౌర్య. కార్తిక్తో ఆడుకోవడం కానీ, హోంవర్క్ చేయించుకోవడము, ఇలా ఇంకా అందరితో సరదాగా ముద్దుగా చాలా చాలా దగ్గరైపోతుందనమాట. సొంత మనవరాల్లాగానే చూసుకుంటూ ఉంటారనమాట శౌర్యను కూడా.
సో, ఇక్కడ కార్తిక్ కూడా శౌర్యకి బాగా దగ్గరైపోతాడండి. హోంవర్క్ చేపించడము, ఆడిపించడము, చిట్ చాట్ చేసుకోవడము, ఇలా ఏదో సరదాగా ఆడిపించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. కొన్ని రోజులకి బాగా అఫెక్షన్ ఎక్కువ పెరిగిపోతుందనమాట. కానీ ఇదంతా కూడా దీప ఆపుతూ ఉంటుందండి ఎప్పటికప్పుడు. శౌర్య నువ్వు ఇలా రా, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. నువ్వు సార్ అని పిలవాలి. వాళ్ళతో పాటు పైన చైర్ పైన కూర్చోకూడదు, బెడ్ పైన కూర్చోకూడదు, కింద కూర్చోవాలి అని చెప్పి ఇలా రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుందనమాట. ఎందుకలా చేస్తుంది దీప అంటే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుందండి. ఇక్కడ మెయిన్ కార్తీక్ దీపకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే ఉంటుంది. ఏంటి కార్తీక్ దీప ఆల్రెడీ మనకి ముందే తెలుసా, వాళ్ళకి పరిచయం ఉందా అంటే అవునండి, వాళ్ళకైతే ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మన కార్తీక దీపంలో కార్తీకే దీపం మీద అనుమానం పెట్టుకొని అసహించుకుంటూ కోపగించుకుంటూ అనరాని మాటలు అంటూ ఉంటాడనమాట. కానీ ఈ కార్తీక దీపంలో ఏంటంటే దీపనే కార్తీక్‌ని రివర్స్ అనమాట ఇక్కడ. దీపనే కార్తీక్ మీద కొంచెం కోపంగా ఉంటుంది. మనసులో ఒక విషయం పెట్టేసుకొని అదే మాట్లాడుతూ ఉంటుంది. ఎంత మంచి చేసినా కూడా ఆ టాపిక్ తీసుకొస్తూ ఉంటుందండి. ఆ టాపిక్ ఏందంటే ఫ్లాష్ బ్యాక్‌కి లింక్ అయి ఉంటుంది. సో అదేంటంటే కార్తీక్ వాళ్ళ నాన్న ఒక యాక్సిడెంట్లో చనిపోతాడండి. ఆ యాక్సిడెంట్ ఎవరో ఒకరు చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. సో అదే టైంలో మన కార్తీక్ అలానే కార్తీక్ ఫ్రెండ్స్ అందరూ కూడా కార్లో వెళ్తూ ఉంటారు. కార్తీక్ యూఎస్కి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటాడనమాట. నేను చెప్పా కదా ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్ళాలి అని చెప్పేసి. సో అలా అనుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఈ యాక్సిడెంట్ చూస్తారనమాట. పాపం కార్తీక్ ఏమంటాడు, అయ్యో ఎవరికో యాక్సిడెంట్ అయింది, మనం వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేద్దాం వాళ్ళని, పాపం చావు బతుకుల మధ్యలో ఉన్నారని చెప్పి కార్తీక్ అంటాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కార్తీక్ని ఆపేస్తారనమాట. వద్దురా, నువ్వు ఇప్పుడు యూఎస్ వెళ్ళాలి, అమెరికాకి వెళ్ళాలి, ఇక్కడ ఫ్లైట్ టైం అవుతుంది, ఇప్పుడు ఎందుకు ఈ గోల్ అంతా రిస్క్ అవసరమా అని చెప్పి ఆపేస్తారనమాట. సో అలా కార్తీక్ ఏం చేయలేని సిచ్యువేషన్స్లో అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది దీప కరెక్ట్గా అదే టైంకి వచ్చి కార్తీక్ని చూసి కార్తీకే వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ చేసి మరి ఇలా హాస్పిటల్కి కూడా తీసుకెళ్లకుండా అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పి అదొక కోపం టైప్లో ఒకటి పెట్టుకొని ఉంటుంది. నాకు ఆ రోజు అన్యాయం జరిగింది, ఆ రోజు మీరు డాక్టర్ దగ్గరికి హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళింటే ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇప్పించునంటే మా నాన్న బ్రతికేవారు కదా. సో అందుకని చెప్పి దీప మనసులో అయితే పెట్టేసుకుంటుందండి. మరీ గ్రడ్జ్ లాగా కోపం అసహ్యం లాగా కాకపోయినా కూడా ఆ బాధ అయితే మనసులో ఉండిపోతుంది తనకి. ఎప్పుడు ఆ డైలాగ్ అంటూ ఉంటుందండి సిచ్యువేషన్స్లో. కార్తీక్ అయితే అప్పుడు చాలా బాధపడిపోతాడు, కుమిలిపోతూ ఉంటాడనమాట. అది కాదు కదా జరిగింది, ఎందుకు ఇలా అనుకుంటుంది, ఎందుకు ఇలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది అని చెప్పేసి. ఇంకా పోను సిచ్యువేషన్స్ కొన్ని వస్తూ ఉంటాయండి. దానికి తగ్గట్టు కార్తీక్ దీపల మధ్య బాండింగ్ అనేది చాలా ఏర్పడుతుంది. కార్తీక్ని చాలాసార్లు దీప రక్షిస్తుందండి. బావిలో ఒకసారి పడిపోతాడు వాటర్లో. దీప కష్టపడి చెప్పాను కదా విలేజ్ ఉమెన్ అన్ని రకాలుగా చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది, చాలా ధైర్యం అని చెప్పి కాపాడేస్తుందనమాట కార్తీక్ని. అలా హెల్త్ బాగాలేకుండా ఒకసారి ఫుల్ ఫీవర్ వచ్చేస్తుంది కార్తీక్కి. అప్పుడు కూడా దీప దగ్గరుండి చాలా చాలా కేరింగ్గా చూసుకుంటుందన్నమాట. ఇలా కొన్ని సిచ్యువేషన్స్లో దీప చాలా కేరింగ్ చూపిస్తుందన్నమాట కార్తీక్ మీద. తెలియకుండానే కార్తీక్ అయితే దీప మీద ఫస్ట్ నుండే ఇష్టం స్టార్ట్ అయిపోతుంది. దీపనే చాలా దూరం పెడుతూ ఉంటుందన్నమాట. దీనికి మెయిన్ అయితే వాళ్ళ నాన్న ఇన్సిడెంట్ అయితే మనసులో పెట్టేసుకుంటుందన్నమాట దీప. ఇంకా ఆ తర్వాత కొన్ని రోజులు ఇలానే జరుగుతూ ఉంటుందండి. పాపకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేయడము, దీపక్ కూడా ఏదో ఒక రకంగా హెల్ప్ చేయడం కార్తీక్. ఇలా అందరి మధ్య బాండింగ్ అఫెక్షన్ అనేది పెరిగిపోతుందండి. అయితే కార్తీక్కి వాళ్ళ మరదలు అంటే వాళ్ళ అత్తామామకి కూతురు ఉంటుందన్నమాట. తనతో మ్యారేజ్ చేయాలని చెప్పి ఫిక్స్ అవుతారండి. అయితే ఇదంతా కూడా పెద్ద పెద్ద ట్విస్ట్లు అనమాట. కార్తీక్ ఏమో దీప మీద ఆల్రెడీ ఇష్టం స్టార్ట్ అయిపోయి ఉంటుంది, మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదనమాట. కానీ ఇంకా అందరూ ఇంట్లో చేసుకోవాలని చెప్పి ఫోర్స్ చేయడం వల్ల ఇంకా వేరే ఆప్షన్ లేక దీప కూడా ఇలా ఆల్రెడీ మ్యారీడ్ ఉమెన్ కాబట్టి ఏం చెప్పలేక ఓకే అంటాడనమాట మ్యారేజ్కి. ఆ మ్యారేజ్లో మళ్ళీ ఒక పెద్ద ట్విస్ట్ సస్పెన్స్ అయితే జరుగుతుందండి. అదేంటంటే ఆల్రెడీ ఎవరైతే మరదలని ఉంటారో మేఘా అని క్యారెక్టర్ చెప్పాను కదా నేను స్టార్టింగ్లో, ఆ అమ్మాయితో మ్యారేజ్ ఫిక్స్ చేస్తారనమాట. సో మ్యారేజ్ జరుగుతూ ఉండే టైంకి తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, ఒక పాప ఉందని చెప్పి తెలుస్తుంది. అమ్మ అంటూ వస్తుందన్నమాట తాళి కట్టే టయానికి. సో అలా ఆ మ్యారేజ్ ఆగిపోవడము అలా జరుగుతుందన్నమాట. నిజానికి దీపకి కూడా కార్తీక్ ఫ్యామిలీతో ఇంటర్లింక్ ఉంటుందండి. ఇది ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ అనమాట. నేను చిన్నవి కార్తీక్కి దీపకి మధ్యలో ఉండే ఫ్లాష్ బ్యాక్ గురించి మాత్రమే చెప్పాను. కానీ మెయిన్ ఫ్లాష్ బ్యాక్ దీపకు అండ్ ఈ ఫ్యామిలీకి లింక్ ఉంటుందన్నమాట.
సో అదొక పెద్ద ఫ్లాష్ బ్యాక్ అండి. మళ్ళీ అదంతా చెప్పడానికి వీడియో లెంగ్త్ అయితే చాలా ఎక్కువైపోతుంది. కావాలి అనుకున్న వాళ్ళు కింద పార్ట్ 2 అని చెప్పి కమెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తానండి చెప్పడానికి. ఇదంతా కూడా నేనేం కల్పించి చెప్పట్లేదండి. ఇదంతా కూడా చెల్లమ్మ స్టోరీ అనమాట. తమిళ స్టోరీకి రీమేక్ చేస్తున్నారు కాబట్టి 90% స్టోరీ ఇదే ఉంటుందండి. అక్కడక్కడ మన తెలుగు వారికి నచ్చినట్టు మేబీ డైరెక్టర్ చేంజ్ చేయొచ్చేమో, కానీ స్టోరీ అయితే ఇదే అండి. ఏదేమైనా మన వంటలక్క దీపని మాత్రం అంతగా ఏడిపియారండి ఈ సీరియల్లో అయితే. మంచి ట్విస్టులు, సస్పెన్స్‌లు, ఎమోషన్స్ అన్నీ కలిపి చాలా చాలా బావుంటుందండి సీరియల్ అయితే. మన కార్తీక దీపం అప్డేట్స్ కోసం ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 2 కావాలంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.